నువ్వు ముస్సోలినివా? ఏం రాజ్యమా ఇది? మన్నట్లా చేసిండ్రు. సరే మీరు ఆర్ట్స్ కాలేజ్ బయట కూర్చొని మాట్లాడొద్దు కదా అని చెప్పనంటే ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇదే కడారి స్వామి, తుంగబాలు, పాపం వీళ్ళంతా విద్యార్థులు, గ్రూప్ 1 విద్యార్థుల కోసం అని చెప్పని అన్నయ్య చూడ్రిగా, దిస్ వాజ్ ద పర్మిషన్ లెటర్ అన్న. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం. గమ్మతేం చేసిండ్రు, తెలివి చేసిండ్రు. నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించాలా, రౌండ్ టేబుల్ లెక్క నిర్వహించాలా అని చెప్పని ముందు అనుకున్నారు వీళ్ళు. అదే టైంకు కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంటు సభ్యుడు ఇంకా కొంతమంది అంతా కుట్రబన్ని ఏదో కౌంటర్ కథ అనేది పెట్టిండ్రాడ. మేము అనుకున్నాం, వీ డోంట్ వాంట్ హ్యావ్ కన్ఫ్రంటేషన్స్, వీ వాంట్ హ్యావ్ ఎ డెమోక్రాటిక్ డైలాగ్, కన్సల్టేషన్స్. ఇది ప్రజలు చర్చ జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగా హైకోర్టు తీర్పును అమలు చేయించేట్టుగా ఒత్తిడి జరగాల. మేమన్నా ఇక్కడ వద్దువా, మరి మనం లెటర్స్ షిఫ్ట్, వాళ్ళు కుట్ర చేస్తున్నారు, పంచాయతీ కాలం చూస్తున్నారు, వాళ్ళు గొడవలు జరగాలని చూస్తున్నారు, చిల్లర పంచాయతీ చాట్ల తాడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఇలా మనం ఆ పంచాయతీలో పడొద్దు, మనం లెటర్స్ ఆల్టర్నేట్లీ షిఫ్ట్ అని చెప్పని అప్పటికప్పుడు ఇగో పాపం గెల్లు శ్రీనివాస్ యాదవ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నానా, అప్లై చేసిండ్రు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇది లెటర్ అనా. ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందో ఒక్కసారిగా వీడియోలో చూడండి మీరుగా. ఇక్కడ చూడండి అన్న, ఇగో మేము మీడియాని ఎందుకు మీరు జడ్జిలు కావాలని చెప్పని మా బాధ అంతా. మీరు జడ్జిలు కావాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ కోర్టులో, రాజ్యాంగ కోర్టులో తప్పని చెప్పిండ్రు, ప్రజా కోర్టులో మీరు చెప్పండి మేమైనా తప్పు చేస్తున్నామా చెప్పండి. ఇది హైకోర్టు తీర్పు అమలు చేయమని అడిగితే గొడ్లను బాదినట్టు బాధతా ఉన్నారు. చూడండి, కడారి స్వామి యాదవ్ గొంతు బట్టి పిసుకుతున్నారు, చచ్చిపోతాడు ఏమన్నట్టు పిసికే ప్రయత్నం, గట్టోడు కాబట్టి జర తట్టుకున్నాడు. మొత్తం కడారి స్వామి, తుంగబాలు, తర్వాత బొల్లు నాగరాజు, నల్గొండ అంజీ, శ్రీను నాయక్, అవినాష్, సాయి, నాగారం ప్రశాంత్, శ్రీకాంత్, కట్టా శ్రీను, వీళ్ళంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో. హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో దశరథ్, గెల్లు, ఇంకా చాలామంది హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏం రాజ్యం ఇది? ఇది ఎమర్జెన్సీ రాజ్యం కాదా? ఇగో రాష్ట్రంలో 6 గ్యారంటీలు అని చెప్పని అధికారంలోకి వస్తూ మేము 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం తీసుకొస్తాము, ఇంతకుముందు అంత దొరల పాలన, మేము డెమోక్రసీ పట్టుకొస్తామని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ముస్సోలిని, హిట్లర్ పాలన పట్టుకొచ్చినాడు. ఇవాళ 7వ గ్యారంటీగా పోలీస్ అణచివేతను పట్టుకొచ్చినారు. ఇవాళ అక్రమ అరెస్టులు పట్టుకొచ్చినారు. ఇవాళ ప్రజాస్వామిక గొంతులను అణచివేతకు పట్టుకొచ్చినారు 7వ గ్యారంటీగా. ఇవాళ ఇది ఎట్లా న్యాయం అవుతుంది మీరైనా చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మీడియా పెద్దలను, మీరు జడ్జిలుగా మారి మీరేం తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ టీవీలలో, పేపర్లలో రేవంత్ రెడ్డి చెవులలో పడేటట్టుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక టీజీపీఎస్సీ చైర్మన్కు, తర్వాత వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక కొంతమంది పాలక పక్షానికి సంబంధించిన వాళ్ళ దుమ్ము దులిపేటట్టుగా దయచేసి కవర్ చేసి చెప్పండి. దిస్ ఇస్ అట్రాసిటీ, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. అధికారం చేతిలో ఉంటే ప్రజాపాలన అంటే, పారదర్శక పాలన అంటే కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటారా మీరు? ఇలా ప్రెస్ మీట్లు పెట్టించినట్టున్నారు. 563 ఉద్యోగాలు, 563 ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటలేము. ఎన్ని అమ్ముకున్నారో ఎవరికి తెలియదు. ఆల్ వీఆర్ సేయింగ్ ఇది విచారణ జరపండి అంటున్నాం. విచారణ జరపండి, అభియోగం వచ్చింది కదా, కోర్టు ఇంత పెద్ద మాట చెప్పింది కదా, విచారణ జరపాలనా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా మీ ప్లాట్లో కొనుక్కున్నట్టు ఇదేమన్నా? ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు, వాళ్ళంతా ఆర్డీఓలు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు. ఆ పోస్టులకు వెళ్ళి నిజంగానే అమ్ముడుపోయినట్టయితే సిగ్గు. ద షేమ్ ఆన్ డెమోక్రసీ, సేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పిలవాలా అని చెప్పినాం. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయండి, పేద పిల్లలను మళ్ళా కోట్ల చుట్టూ తిప్పొద్దు అని చెప్పినాం. అది నేరమైనట్టుగా ఇవాళ వాళ్ళను కొట్టిన తీరు, అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఇది ఇక చూడ్రిగా ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండు, ఇక చూడ్రి ఏం తప్పిది, ఇక చూడ్రి ఏం తప్పిది. గొడ్డును గుంజుకపోతా అన్నారు, అదేదో గొర్రెపిల్ల అన్నట్టు. గొర్రెపిల్లని కూడా ఇట్లా గుంజుకపోవట్లేదు ఇవాళ రేపు. గొంతు మేం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది రౌడీ పాలన, ఇది రౌడీ పాలన. దిస్ ఇస్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఈ రౌడీ పాలనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒక పక్కన మీరు పరీక్ష నిర్వహించరాదు, పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున అభియోగాలు బహిర్గతం అవుతున్న తరుణంలో సిగ్గుంటే జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరగాల. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో నా బీజేపీ మాట్లాడు, మిగతా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడిన విద్యార్థులపైన ఈ రకంగా కేసులు వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ హైకోర్టు తీర్పు తప్ప రేవంత్ రెడ్డి అంటున్నాడా చెప్పండి, లేదు ప్రభుత్వం అనేది తప్ప, టీజీపీఎస్సీ తప్ప, ఎందుకు దొంగలకు సర్ది మోస్తా ఉండు రేవంత్ రెడ్డి? యువర్ చీఫ్ మినిస్టర్, యు హావ్ నో లింక్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ టీజీపీఎస్సీ. ఇస్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఆయనకు మీ టీజీపీఎస్సీకి నీకేం సంబంధం, నువ్వెందుకు వాళ్ళకి సర్ది మోస్తున్నావు అంటే నీ యొక్క ప్రోద్బలంతో ఏమైనా ఈ తప్పులు జరిగినాయా రేవంత్ రెడ్డి గారు? లెట్ ట్రూత్ కమ్ అవుట్, సత్యం రానియండి. ఇది ఇంత దుర్మార్గంగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము వదిలిపెట్టే ముచ్చటే లేదు. మీరు మీడియా వాళ్ళు కొంత అండగా ఉండండి. ఇది నీది నాది, ఈ పార్టీ ఆ పార్టీ పంచాయతీ కాదు, భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటిది. నిర్లజ్జగా నిస్సిగ్గుగా పరీక్ష కండక్ట్ చేయడం ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్. సంపద సృష్టించలేదు, నన్ను ఓసుకున్న రూపాయలు అదంటే కూడా పట్టించుకోలేదు. కానీ పోస్టులు అమ్ముకుంటాము, పరీక్షలు సరిగ్గా నిర్వహించము, యూపీపీఎస్సీ పద్ధతులు కాకుండా మా ఇష్టం వచ్చినట్టు పరీక్షలు నిర్వహిస్తాము. ఇది మీరు ఎక్స్పోజ్ చేయాలని చెప్పి నేను దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ పోలీసులు బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలా. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? మేము కాకతీయ యూనివర్సిటీలో పెడతాం. మా వినయ్ అన్న రేపు కాకతీయ యూనివర్సిటీలో పెడతాడు. మా శ్రీనివాస్ గౌడ్ గారు పాలమూరు యూనివర్సిటీలో పెడతారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలలో పెడతాం. ఆపుతావాను? అన్ని డిగ్రీ కాలేజీలో పెడతాం, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో పెడతాం. తెలంగాణ వ్యాప్తంగా చర్చ పెడతాం దీని మీద. ఎన్నని ఆపుతావు? చర్చను ఎట్లా ఆపుతావు? చర్చను ఆపాలనుకునేటోడు ప్రజాస్వామ్యవాది కాదు, వాడు నిరంకుశవాది, తీవ్రవాది. ఇట్స్ అన్ అట్రాసిటీ ఆన్ ద కాన్స్టిట్యూషన్. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ఇంకా బలంగా కొట్లాడతాం. దీనిపైన సిగ్గు ఎగ్గు ఉంటే రేవంత్ రెడ్డి గారు చర్చకు రావాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కావచ్చు అన్న పాపం. నేను ఐ డోంట్ డిస్కార్డ్ వాట్ దే సెడ్. నేను 563 పోస్టులు నింపినారు. 563 మంది కూర్చోలేదు అక్కడ వచ్చి. వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో. ఐ ఆల్సో ఎంపథైజ్ విత్ దెమ్. డబ్బులు లేకపోవచ్చేమో, ఉన్నాయని నేను అంటున్నా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను అంటున్నా. మొత్తానికి తప్పులు జరిగినాయని ఎవరు చెప్తా ఉన్నారండి? ఇది కేసీఆర్ గారో కేటీఆర్ గారో మా వినయాన్నో చెప్పట్లే. సాక్షాత్తు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చెప్పింది, ధర్మాసనం చెప్పింది తప్పు జరిగిందని. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కదా. 2 హాల్ టికెట్స్ ఇవ్వడం తప్పు, నీ రూల్స్లో లేదు. యూపీఎస్సీ లాంటి పరీక్ష దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింగిల్ హాల్ టికెట్తో ఎగ్జామ్ నడిపిస్తుంది. నువ్వెందుకు 2 హాల్ టికెట్లు ఇచ్చినావు? 2వ హాల్ టికెట్ మొదటి హాల్ టికెట్ ఓడికే ఇచ్చినావు అని గ్యారంటీ ఏంది? ఇట్ షుడ్ బి ఎంక్వైర్డ్ ఇంటూ. మొత్తం ఇంగ్లీష్ వాడికే 88% సీట్ ఎట్లా మెరిట్ లిస్ట్లో వస్తుంది, తెలుగు వాడికి ఎందుకు రాదు? 8% ఎట్లా వస్తాయి? రూల్స్ ప్రథమ బాధ్యత, అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ టీజీపీఎస్సీది. కానీ వాళ్ళ టీజీపీఎస్సీకి ఆయన ఏదో డిఫాక్టో చైర్మన్ అయినట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ బుల్డోజ్ చేస్తూ మేము ఛాలెంజ్ చేస్తాం, లేకపోతే పార్టీ ఎంపీలతో, పార్టీ మంత్రులతో, పార్టీ ఎమ్మెల్యేలతో ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా
మా కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత దాష్టికం అంటే, హైకోర్టు తీర్పు వచ్చి ఇన్ని రోజులైంది, ఒక్కడంటే ఒకడు అయ్యో తప్పు జరిగింది కదా అని చెప్పని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క బాధ్యతాయుతంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే. మాది పారదర్శకమైన పాలన అన్నారు. మేము ఒక మంచి చైర్మన్ను మొదట్లోనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టినామన్నారు, తర్వాతనేమో బూరా వెంకటేశం గారు అని చెప్పని ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినామని అన్నారు. ఇద్దరు కూడా తప్పుల్లో కూరుకుపోయినరు అని హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్పిన తర్వాత